ఇక సాధు నాయక్ జేడీకి కేడీకి ఫోన్ చేస్తారు. ఇక జై హింద్ సార్ అని జేడీ కేడీ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. భారతి గారు ఎప్పటి నుంచో మీనన్ దృష్టిలో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ్ని కిడ్నాప్ చేయాలని మీనన్ అనుకుంటున్నాడు. ఆవిడ కూడా ఎన్నోసార్లు మీనన్ని పట్టుకోవాలని చాలాసార్లు ప్రయత్నించింది. ఈసారి ఆవిడని కిడ్నాప్ చేయడానికి మీనన్ యువరాజ్ సహాయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు అవన్నీ కాపాడాలి అని సాధు నాయక్ అంటాడు. మీరేం కంగారు పడకండి సార్, భారతి గారికి ఏమి కాకుండా మేము చూసుకుంటాం, ఆవిడ కాపాడే బాధ్యత మాది అని ధాత్రి అంటుంది. ఇక భారతి గారు కౌశికి వాళ్ళ ఇంటికి వస్తుంది. అందరూ కూడా భోజనాల దగ్గర కూర్చుంటారు. అప్పుడే ధాత్రి ఆవిడికి భోజనం వడ్డిస్తున్నట్లు ఆవిడ చెవి దగ్గరికి వచ్చి, మేడం ఇక్కడ మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి మీనన్ ట్రై చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మేం ఏం చెప్తే అదే చేయండి అని ధాత్రి అంటుంది. అలాగే అని ఆవిడ అంటుంది. కేదార్ యువరాజ్ నిషిని గమనిస్తూ ఉంటాడు. యువరాజ్ అయితే కిచెన్లోకి వెళ్తాడు. పప్పులో ఏదో మత్తు పౌడర్ని కలుపుతాడు. ఆ గిన్నెని నిషి చేతికిస్తాడు. ఇప్పుడు చూడు నేను అనుకున్నది ఎలా ప్లాన్ అమలవుతుందో అని సంతోషపడుతూ ఉంటాడు. కేదార్ ఆల్రెడీ ఇదంతా గమనించుంటాడు. ధాత్రి మనం అనుకున్నది నిజమే అయింది. భారతి గారిని కిడ్నాప్ చేయడానికి యువరాజ్ తన ప్లాన్ని అమలు చేశాడు. ఇప్పుడు నిషి తీసుకొచ్చే పప్పులో యువరాజ్ ఏదో పౌడర్ కలిపాడు, నేను చూశాను అని ధాత్రికి బ్లూటూత్ ద్వారా కేదార్ ఇక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. యువరాజ్ చాలా సంతోషంగా భారతి వైపే చూస్తూ వస్తుంటాడు. కేదార్ అందించిన ఇన్ఫర్మేషన్తో ధాత్రి యువరాజ్ వైపు చూస్తూ ఉంటుంది.